మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసినారు. ఆ వ్యాఖ్యల గురించి కొంచెం సేపు తర్వాత వస్తా. ఈటెల రాజేందర్ గారి గురించి కొంచెం మీకు కొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నా. ఈటెల రాజేందర్ గారు కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంలో 8 సంవత్సరాలు మంత్రిగా చేసిండు. ఆ 8 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆరే మెడబట్టి బయటికి గెంటిన తర్వాత బయటికి వచ్చి కేసీఆర్ రాష్ట్రాన్ని మోసం చేస్తుండు, పరిపాలన బాగలేదని చెప్పి విమర్శించిండు. అంటే 8 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలను కొనసాగినప్పుడు కేసీఆర్ పరిపాలన బాగలేదన్న విషయం నీకు తెలియలేదా? అంటే రాష్ట్రం ఎట్లయినా పోని నేను మాత్రం మంత్రిగా కొనసాగాలి, నేను మంత్రిగా ఉన్నంత కాలం ప్రభుత్వం తప్పు చేసినా కానీ కేసీఆర్ తప్పు చేసినా కానీ నేను విమర్శించను అని చెప్పేసి అదే పార్టీలో కొనసాగిన నాయకుడు ఈటెల రాజేందర్. మరి ఈరోజు మెడబట్టి బయటికి గెంటిన తర్వాత నువ్వు ఏం చేసినావు? నీ వామపక్ష భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మతతత్వ పార్టీలకి కేవలం నీ దొంగ ఆస్తులని కాపాడుకోనికే బీజేపీ పార్టీలో చేరింది నువ్వు కాదా? నీకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అసలు పొంతన ఉందా? ఇదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలో లేనటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ ఫాసిస్టు ప్రభుత్వమైనటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒంటరిగా పోరాటం చేసి ప్రజల తరఫున నిలుచొని ప్రజల తరఫున కొట్లాడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని 2023లో ఏర్పాటు చేసిండు. మరి నువ్వు కేవలం నీ ఆస్తులు కాపాడుకోనికే ప్రజలను గాలి కొదిలేసి నీ ఆశలు కాపాడుకోనికే బీజేపీ పార్టీలో చేరినావు. ఇప్పుడే పాత్రికేయ మిత్రులు అడిగినరు ఈటెల రాజేందర్ గారు రెడ్డియా ముదిరాజా అని చెప్పేసి. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఒక సాటి ముదిరాజ్ బిడ్డగా. ఈటెల రాజేందర్ గారు ఒక ముదిరాజ్ బిడ్డ అయి ఉంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కేంద్ర ప్రభుత్వం యొక్క మరి డాక్యుమెంట్. జమునా హ్యాచరీస్ అని ఈటెల రాజేందర్ గారి భార్య పేరు మీద ఉన్నటువంటి కంపెనీ, దానికి డైరెక్టర్ నితిన్ రెడ్డి ఈటెల. అంటే నీ కన్న కొడుకుకి నువ్వు రెడ్డి అని చెప్పి పేరు పెట్టుకున్నావు. అంటే నీ కన్న కొడుకు కానీ కూతురు కానీ వారికి ముదిరాజ్ అని చెప్పి నువ్వు పెట్టుకోకుండా, అంటే ముదిరాజ్ అని పెట్టుకోవాలంటే నామోషిగా ఫీల్ అయినా నువ్వు ముదిరాజులకి నువ్వు రిప్రజెంటేటివ్ అని చెప్పి ప్రశ్నిస్తున్నా. నీ కన్న కొడుకుకే నువ్వు ముదిరాజ్ అని పెట్టుకున్నవి నువ్వు ముదిరాజులకి వకాల్తా పుచ్చుకుంటావా? ముదిరాజులు నీకు అన్యాయం జరిగిందని చెప్పేసి నీ ఎలక్షన్ల నీకోసం కష్టపడి నిన్ను గెలిపించిన వాళ్ళు ముదిరాజులు. అటువంటి ముదిరాజులను తుంగలో దొక్కి కేవలం నీకు అవసరం ఉన్నప్పుడు ముదిరాజులను వాడుకొని నువ్వు ముదిరాజులకు చేస్తున్న న్యాయం ఇది. మరి ఇప్పుడు ఈటెల రాజేందర్ తన సొంత కొడుకుకి రెడ్డి అని చెప్పి పెట్టుకున్నాడు. మరి ఈటెల రాజేందర్ని ముదిరాజ్ అని పిలవాలనా రెడ్డి అని పిలవాలనా మిమ్మల్ని అడుగుతున్నా, మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాజ్ సాటి ముదిరాజ్ సోదరులను కూడా అడుగుతున్నా. తన సొంత బిడ్డకి ముదిరాజ్ అని చెప్పి పెట్టుకోలేని నాయకుడు మనం ముదిరాజ్ అని చెప్పి భావిస్తామా? ఒక విషయం మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది. మనం చూస్తా ఉన్నాం, ఒకవైపు కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి 8 లక్షల కోట్ల అప్పులో పెడితే, మొన్న మనం ప్రెస్ మీట్ చూసాం ఈటెల రాజేందర్ది. లే 8 లక్షల కోట్ల అప్పు లేదు, 3 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పేసి ఇప్పటికీ కేసీఆర్ పాటనే వాడుతున్న ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీలో కేసీఆర్ ఇన్ఫార్మర్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేను బాధ్యతాయుతంగా చెప్తున్నా, ప్రభుత్వంలో ఉన్నాము. నేను చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రెడ్డి బిడ్డ అయినా కానీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు చేయని విధంగా బీసీ కులగణన చేసి ఈ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ముదిరాజ్ బిడ్డలే ఉన్నారని చెప్పేసి గంటా పదంగా రాష్ట్రం మొత్తంలో ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా చెప్పిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఎప్పుడు కూడా ముదిరాజులకు ఒక కార్పొరేషన్ లేకుండే. అటువంటి గొప్ప నిర్ణయం తీసుకొని ముదిరాజుల వెంట నేనున్నా అని చెప్పి నించున్న నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మా అందరితో పాటు బీసీ మీటింగ్ ఏర్పాటు చేసి ముఖ్యంగా మా ముదిరాజ్ నాయకులను పిలిచి మీరందరూ కూర్చోండి, మీరు మాట్లాడండి, ముదిరాజులు అందరితో కూడా మాట్లాడండి, మీ సమస్యలు చెప్పండి, తప్పకుండా ముదిరాజ్ సమస్యలు అన్నింటినీ రిజర్వేషన్ కానీ ఏదైనా కానీ ముందుండి తీరుస్తా, ముదిరాజుల పట్ల నేను చాలా స్పష్టంగా ఉన్నా అని చెప్పి తెలియజేసిన నాయకుడు మన రేవంత్ రెడ్డి గారు. మరి అందుకని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని ఈటెల రాజేందర్ విమర్శిస్తున్నా. ఒకసారి అడుగుతున్నా, కొడక అని చెప్పేసి నోటికొచ్చాడు మాట్లాడుతున్నాడు. ఈటెల రాజేందర్ గారు మా అన్న గౌరవ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి కొంచెం భాషను చూసుకొని మాట్లాడిరు. నేను కూడా కానీ బాధ్యతాయుతంగానే చెప్తున్నా, నీ మిత్రుడు కేటీఆర్ని కూడా అడుగు, నోరు జారితే ఏ విధంగా మేము అడ్డుకుంటామో ఏ విధంగా బుద్ధి చెప్తామో ఒకసారి మీ
మిత్రుడు కేటీఆర్ అడుగు. తప్పకుండా ఈటెల రాజేందర్ ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నా, నోరు అదుపులో పెట్టుకోకపోతే, రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పకపోతే హైదరాబాద్ నగరంలో తిరగనీయము. ఇది ఖచ్చితంగా చెప్తున్నా. మీరు కావస్తే నీ వెనకాల పేటీఎం బ్యాచ్ చప్పట్లు కొడుతురు కదా, వాళ్ళ వార్నింగ్ల లెక్క కాదు. ఖచ్చితంగా మీరు వెరిఫై చేసుకోండి. మేము ఏదైనా విషయం చెప్తే ఏ విధంగా ముందు పోతామో తెలుసుకో. మేమేదో ఇక్కడ మిమ్మల్ని విమర్శించాలని చేస్తలేము. మీరు ఎక్కడ కూడా మరి కొంచెం కూడా తెలివి లేకుండా నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడితే మేము కూడా అదే విధంగా మీకు బుద్ధి చెప్తాము. ఖచ్చితంగా ఈటెల రాజేందర్ నోరు అదుపులో పెట్టుకో. వెంటనే రేవంత్ రెడ్డి గారికి మరి క్షమాపణ చెప్పు, లేకపోతే రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరంలో నేను తిరగనీయమని చెప్పేసి ఓ సాటి ముదిరాజ్ బిడ్డగా నేను హెచ్చరిస్తున్నా.